2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నల్గొండ డిసిసిబి బ్యాంక్ ప్రపోజల్ మన నల్గొండ ఫైనాన్షియల్ ప్రపోజల్స్పై ఈరోజు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో అనేక విషయాలు ఈరోజు ప్రస్తావించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 2024-25 అన్ఆడిటెడ్లో సాధించిన పురోగతి ప్రకారం ఈ సంవత్సరం 42,31 రూపాయలు లాభాలు గడించడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 12,31 రూపాయలు మనము లాభాల్లోకి రావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం నల్గొండ డిసిసిబి బ్యాంక్ లోనింగ్లో ఈరోజు వరకు 2,850.81 కోట్ల టర్నోవర్ సాధించడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 550.81 కోట్ల రూపాయలు టర్నోవర్ సాధించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం 1.85 ఉన్నటువంటి ఎన్పిఏను ఈసారి తగ్గించి 0.47 తగ్గించి 1.38గా ఈరోజు ఎన్పిఏ పర్సంటేజ్ కూడా తగ్గిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే మా యొక్క ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారాలతోటి 100 కోట్ల రూపాయలు ప్రజల నుంచి రుణాలు కూడా మేము డిపాజిట్స్ రూపాన డిపాజిట్స్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే గతంలో రైతులకు 1 లక్ష రూపాయలు ఎకరాకు క్రాప్ లోన్ ఇస్తున్న క్రమంలో మా యొక్క పాలక మండలి అందరి సహాయ సహకారాలు తీసుకొని దాన్ని రైతుకు ప్రతి ఎకరాకు 1,50,000 రూపాయలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మేము గోల్డ్ లోన్ రైతులకు అందుబాటులో ఉండేది. ఇంకా గోల్డ్ లోన్ కూడా ఈ సంవత్సరం 623.91 కోట్ల రూపాయలు గోల్డ్ లోన్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇండ్లు కట్టుకోవడానికి ఎలాంటి కమర్షియల్ ప్రాపర్టీ అవసరం లేకుండా కేవలం భూమిని తనఖా పెట్టుకొని 35 లక్షల రూపాయల వరకు హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విదేశాల్లో రైతుల బిడ్డలు చదువుకోవడానికి 35 లక్షల రూపాయల వరకు ఎకరానికి 5 లక్షల చొప్పున ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే మనము ఈ యొక్క రైతులకు సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకు కొత్తగా 5 బ్రాంచులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్బీఐ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో తిప్పర్తి, ఆత్మకూరు, గరిడపల్లి, నారాయణపూర్ మరియు దామరచర్ల 5 బ్రాంచులు వర్క్ జరుగుతూ ఉన్నది. ఈ నెలలోనే అన్ని బ్రాంచులు కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ఇంకా 6 బ్రాంచులు కావాలని చెప్పేసి కూడా మనము ఆర్బీఐకి పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. దాంట్లో మిర్యాలగూడ 2, శాలిగౌరారం, పెద్ద ఊర, మోతే, చిలుకూరు మరియు నాంపల్లి 6 బ్రాంచులు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవి కూడా వచ్చే ఈ 2 నెలలనే మనకు అది వస్తుందని చెప్పేసి కూడా మేము పర్మిషన్ వస్తే వాటిని కూడా కొత్త బ్రాంచులు కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మనము ఈ యొక్క మా కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రుణమాఫీ ఏదైతే ఉన్నదో రుణమాఫీకి సంబంధించి మొత్తం 59,722 మంది రైతులకు గాను 324.48 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క బ్యాంకు పిఎస్సిఎస్లు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. పిఎస్సిఎస్లు కూడా మా బ్యాంకుల్లో భాగస్వాములు అయిపోయి వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానివ్వండి, అలాగే మన విత్తనాలు కానివ్వండి, రైతులకు సకాలంలో రుణాలు కానివ్వండి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా మేము పిఎస్సిఎస్లో కూడా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా యొక్క బ్యాంకు పురోగతికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు జానారెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు మరియు మా సిఇఓ గారు మరియు మా పాలక మండలి సభ్యులందరికీ మరియు మా సీనియర్ ఆఫీసర్లందరికీ కూడా మరియు మా పత్రికా విలేకరులందరికీ కూడా పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు మాట ఇస్తూ ఉన్నాను, 2024-25 సాధించిన దానికంటే 25-26లో రెట్టింపు లాభాలు సాధిస్తాం, ఇంతకంటే మంచి పురోగతి సాధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.